హాయ్ అండి. ఈరోజైతే మా ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిపోయింది. దాంతో నేను బోండాలు వేశాను. ఎలాంటి పెరుగు ఏమి లేకుండా ఓన్లీ ఇడ్లీ పిండి, 1 కప్పు గోధుమ పిండి, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చేత్తో చిన్న చిన్న ముద్దలుగా వేసేసుకోవాలి ఆయిల్లో. అది బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. చెప్తే పర్లే. అంతేనండి, చాలా ఈజీగా ఇంట్లోనే మిగిలిపోయిన ఇడ్లీ పిండి, దోశ పిండితో ఇలా బోండాలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. పెరుగు, శనగపిండి, మైదాపిండి ఏమి లేకుండా ఇలా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.